వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుండి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృపన్ కుమార్ గారు. వారితో మాట్లాడి డెంగ్యూ ఫీవర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇంతకు ముందులాగా ఇప్పుడు సీజన్ పరంగా వచ్చే వ్యాధులు అలా లేకుండా ఇప్పుడు అన్ సీజన్లో కూడా రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. అందులో ఒకటి డెంగ్యూ ఫీవర్. ఏంటి సార్ డెంగ్యూ ఫీవర్ రావడానికి ప్రధాన కారణాలు? డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ అమ్మా. డెంగ్యూ ఫీవర్ మోస్ట్ కామన్ ఫీవర్ అయిపోయింది. ఇప్పుడు మామూలు మలేరియా అంతకుముందు ఎంత కామన్ ఉండేదో ఇప్పుడు డెంగ్యూ అంత కామన్ అయిపోయింది. సో డెంగ్యూ ఫీవర్ రావడానికి ఈజిప్షియా మస్కిటో బైట్ అనేది ఆ మస్కిటో బైట్ వల్ల రావచ్చు. సో ఆ వైరస్ అనేది బాడీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన బాడీలో మన ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే, మనిషిలో ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే దెన్ హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ డెంగ్యూ. ఇమ్యూనిటీ లేదు అంటే మాత్రం అంటే డిపెండ్స్, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క లాగా రియాక్ట్ అవుతారు. డెంగ్యూ వచ్చిన పేషెంట్స్ అందరికీ అడ్మిషన్స్ అవసరం లేదు. డెంగ్యూ వచ్చిన పేషెంట్స్ అందరూ సీరియస్ అవ్వాలని లేదు. 10 మంది డెంగ్యూ వస్తే 4 హాస్పిటల్ అడ్మిషన్ ఉంటుంది. అందరూ ఇద్దరు ఒకే సీరియస్ అవుతారు. బట్ డెంగ్యూ అనేది భయపడాల్సినంత వ్యాధి అయితే కాదు. అయితే సార్, చాలా వింటూ ఉంటాము డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చిగుల్లో నుంచి రక్తం వస్తుంది ఇలా అనేసి అంటూ ఉంటారు. ఏంటి సార్, మనం ఎలా గుర్తించాలంట ఇది డెంగ్యూ ఫీవరా లేకపోతే నార్మల్ ఫీవరా అన్నది? డెంగ్యూ పేషెంట్స్కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫీవర్ స్టార్ట్ అయ్యేది ఫీవర్స్తో స్టార్ట్ అవుతుంది. హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి, అంటే 102, 103 ఫీవర్స్ ఉంటాయి. కళ్ళల్లో మంటలు ఉంటాయి, అంటే ఐబాల్స్లో పెయిన్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, అండ్ బాడీ పెయిన్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది, అండ్ కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్. మెయిన్ ప్రెజెంటేషన్ ఫీవర్. సో ఫీవర్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 3-4 days అండ్ హై గ్రేడ్ ఫీవర్ అంటే 102, 103 వస్తుంది, 104 వరకు వస్తుంది. టాబ్లెట్స్ ఇచ్చినా కంట్రోల్ అవ్వట్లేదు, పారాసెటమాల్ ఇచ్చినా ఇంకా తగ్గట్లేదు, యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గట్లేదు అని వస్తుంటారు. సో ఫస్ట్ సస్పెషన్ ఏముంటుందంటే కొన్ని ఫీవర్ ప్యానల్స్ ఉంటాయి మా దగ్గర. ఆ ప్యానల్స్ ఆఫ్ డెంగ్యూ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్యానల్. అంటే ఇది కంటిన్యూగా ఉంటుందా సార్, లేకపోతే అప్ అండ్ డౌన్ రావడం వల్ల ఏమైనా ఉంటుందా ఫీవర్? ఫీవర్ అనేది కంటిన్యూగా ఉండొచ్చు. టాబ్లెట్ తీసుకున్నప్పుడు 100 లోపలికి రాదు. ఫీవర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కాన్స్టెంట్గా మార్నింగ్ నుంచి నైట్ ఉంటుంది, తగ్గదు. తగ్గనప్పుడే పేషెంట్ హాస్పిటల్కి వస్తారు. తగ్గినప్పుడే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారు. ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్స్లో ఫీవర్ అనగానే పారాసెటమాల్ వేసేస్తున్నారు, అసలు డాక్టర్ దగ్గర రావట్లేదు. 2-3 days వరకు రావట్లేదు. వచ్చిన టెస్ట్లు అంటే భయపడుతున్నారు, ఎందుకు సార్ అన్నట్టు. ఆ టెస్ట్లు కూడా మాకు డిలే అవుతున్నాయి. రావడం వాళ్ళకి ఒక ప్రాబ్లం, టెస్ట్లు చేయించుకోవడం ఒక ప్రాబ్లం, డయాగ్నోస్ చేయడం ఒక ప్రాబ్లం, ట్రీట్మెంట్ ఒక ప్రాబ్లం. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ గో ఆన్ డైలీ బేసిస్లో. సో వచ్చినప్పుడు ఫీవర్తో వచ్చినప్పుడు మనం ఫీవర్ ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది తెలిసిపోతుంది. వెన్ వీ సీ ఏ పేషెంట్ వీ కెన్ అనలైజ్ ద పేషెంట్. సో డెంగ్యూ పేషెంట్ వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్లీ ఏంటంటే ఫీవర్ అనేది అన్కంట్రోల్డ్ ఫీవర్ ఉండి వాళ్ళకు కడుపు నొప్పి కూడా వస్తుంది, కొందరికి కడుపులో నొప్పి ఉంటుంది. సో ఇవి సిమ్టమ్స్. అండ్ ఎందుకు వస్తుంది డెంగ్యూ అని చెప్పాను మీకు. ఇంకా అయితే సార్, చాలా మంది ప్లేట్లెట్స్ పడిపోయాయి అనేసి అంటూ ఉంటారు. మెయిన్ డెంగ్యూ ఫీవర్లో ఇది మేజర్ ప్రాబ్లము. ఈ ప్లేట్లెట్స్ అనేవి డెంగ్యూ ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పడిపోతూ ఉంటాయా? అంటే లేదమ్మా, అందరికీ పడిపోవాలని లేదు. డెంగ్యూలో 3 types ఆఫ్ ఫీవర్. నార్మల్ డెంగ్యూ ఫీవర్ ఉంటుంది, డెంగ్యూ హెమోరాజిక్ షాక్ సిండ్రోమ్ ఉంటుంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉంటుంది. సో దెర్ ఆర్ 3 to 4 types ఆఫ్ డెంగ్యూ ఫీవర్స్. డెంగ్యూ నార్మల్గా వచ్చిపోయిన వాళ్ళకి కొందరు తెలియని కూడా తెలియదు. డెంగ్యూ వస్తుంది, తగ్గిపోతుంది, వాళ్ళకి తెలియదు, డాక్టర్ కూడా రారు, పారాసెటమాల్తో తగ్గిపోతుంది. కొందరికి ఎలా ఉంటుంది, టాబ్లెట్ వేసుకున్నా తగ్గదు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు, వాళ్ళు కొన్ని టెస్ట్ చేస్తాం. అందులో మనకు సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉంటుంది, దాంట్లో ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ ఏంటంటే మనకు ఆ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే ఎక్కడో బ్లీడ్ అవుతుంటాయి. ప్లేట్లెట్స్ అనేది ఎప్పుడైనా సరే మనకు 1.5 to 3 lakhs మధ్యలో ఉండాలి. అంతకంటే తక్కువ ఉందనుకోండి, దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గమ్ బ్లీడింగ్ కానీ, నాజల్ బ్లీడింగ్ కానీ, మోషన్లో బ్లీడ్ కానీ, కడుపులో కూడా బ్లీడింగ్ కానీ తెలియదు మనకు. ప్లేట్లెట్స్ ఎప్పుడైనా సరే 1.5 to 3 lakhs మధ్యలో ఉండాలి. అందుకంటే తగ్గుతుంది అనుకోండి, ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. సో ఈ డెంగ్యూ ఫీవర్లో మెయిన్ కాంప్లికేషన్స్ వచ్చేది ప్లేట్లెట్స్ పడిపోవడం. అది ప్లేట్లెట్స్ అనేది చాలా 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 జాగ్రత్తగా చూసుకొని మనం మానిటర్ చేసుకుంటూ, అంటే పేషెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ నార్మల్గా ఉంటాయి, కొందరికి ఏమవుతుంది 3rd day నుంచి డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, 7th day 8th day వరకు డ్రాప్ అవుతూనే ఉంటాయి. 7th day తర్వాత మళ్ళీ మన బాడీ రీజనరేట్ చేసుకొని
ప్లేట్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో కొందరికి ఏమవుతుంది, ఆ ప్లేట్లెట్స్ ఎంత తగ్గుతాయంటే నేను చూసిన పేషెంట్స్ 2000 అంటే 1.5 to పడిపోతాయి. 3 lakhs ఎక్కడ, 2000 ఎక్కడ, అవును. 2000 పేషెంట్స్ కూడా ట్రీట్ చేశాం. అప్పుడేంటి సార్ వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది? 2000 కండిషన్ ఎలా ఉంటుందంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాము. బట్ ఎవరికి బ్లడ్ ఇవ్వాలి, ఎన్ని బ్లడ్స్ ఇవ్వాలి, ఎవరిని అడ్మిట్ చేసుకోవాలి, ఎవరిని ఐసీయూలో పెట్టాలి, ఎవరిని రూమ్లో పెట్టాలి, అది పేషెంట్ సిమ్టమ్స్ బట్టి ఉంటుంది మనకు. ఓకే. పేషెంట్ సివియారిటీని బట్టి, ఇప్పుడు బాగా కడుపు నొప్పి ఉంది, అన్కంట్రోల్డ్ ఫీవర్స్ ఉన్నాయి, 4 days అయింది, పేషెంట్కి ప్లేట్లెట్స్ అనేది లక్ష కంటే తగ్గుతున్నాయి, అప్పుడు కంపల్సరీ అట్లాంటి పేషెంట్స్ అబ్జర్వేషన్ వరకు ఐసీయూలో పెడతాం. సో 1,00,000 వరకు కూడా ఏం కాదు. అంటే ప్లేట్లెట్స్ అనేది తగ్గుతూ పోతే దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండదమ్మా. ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది, ఏంటి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, రక్తం ఇవ్వడం, సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అని ఉంటాయి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ ఉంటాయి, పిఆర్పిస్, ఇలాంటి బ్లడ్. ఇవి ఎప్పుడు ఇస్తాము, పేషెంట్కి 20,000 కన్నా తక్కువ ఉన్నా, అంటే ప్లేట్లెట్స్ 15-20,000 కన్నా తక్కువ ఉన్నా, లేదా ఎక్కడైనా బ్లీడింగ్ ఉన్నా, అంటే ముక్కులో నుంచి కానీ, నోట్లో నుంచి కానీ, మోషన్లో కానీ ఎక్కడో బ్లీడింగ్ ఉండి ప్రాబ్లం ఉంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వాలి. అంటిల్ అండ్ దెన్ వీ డోంట్ గివ్ ప్లేట్లెట్స్. అవసరం ఉంటే, ఎందుకంటే బాడీ రీజనరేట్ చేసుకుంటుంది. ఒక 1 week తర్వాత ఆటోమేటికలీ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. అంటిల్ అన్లెస్ నీడెడ్ వీ డోంట్ గివ్ ప్లేట్లెట్స్. అయితే సార్ డెంగ్యూ ఫీవర్ నుంచి మనము కోలుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? డెఫినెట్లీ. డెంగ్యూ ఫీవర్ అనేది మొత్తం మనిషిని వీక్ చేసేస్తుంది, చాలా వీక్ చేస్తుంది. వీక్ చేసినప్పుడు మనకు అప్పుడు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డెంగ్యూ ఫీవర్లో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హైడ్రేట్ మోర్. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే ప్లేట్లెట్స్ అనేది రీజనరేషన్ అవుతుంటాయి. సో వాటర్ అనేది బాగా తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, అట్లీస్ట్ 4 to 5 days, మల్టీవైటమిన్స్ తీసుకోవాలి, అండ్ యూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ హైజీనిక్గా ఉండాలి. అంతే, దట్స్ ఇట్, అంతే. సో డెంగ్యూ ఫీవర్ రాగానే మనకు కంటిన్యూస్గా ఒక 3-4 days మనకు ఫీవర్ ఉండి హై టెంపరేచర్ ఉన్నప్పుడు కంపల్సరీ మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కంపల్సరీ 3 to 4 days కాదమ్మా, 3 to 4 days అని చెప్పలేము. కొందరు పేషెంట్స్కి day 1 స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. ఎనీ హై గ్రేడ్ ఫీవర్, వీక్నెస్, ఐబాల్ పెయిన్, హెడేక్, స్టమక్ పెయిన్, కొందరికి లూజ్ మోషన్స్, కొందరికి లివర్ ఎంజైమ్స్ పెరగడము. సో ఇవన్నీ అంటే బ్లడ్ డాక్టర్ దగ్గరికి వస్తే కానీ తెలియదు, మేము ఇన్వెస్టిగేట్ చేసేదని తెలియదు మనకు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గర రావాలి. సెల్ఫ్ మెడికేషన్ అన్నది ఎక్కువైపోయింది. ఆల్వేస్ డేంజరస్. ఎందుకంటే వీఆర్ సిట్టింగ్ హియర్ ఆఫ్టర్ 15 to 20 years of experience. We know what kind of fever. So we analyze and we give that treatment according to that. అంతే తప్ప అన్నింటికి పారాసెటమాల్ కాదు. పారాసెటమాల్ వేసుకొని దాంతో టాక్సిటీ వచ్చిన పేషెంట్స్ కూడా ఉంటారు. వారం రోజులు పారాసెటమాల్ వేసుకొని వస్తారు. వాళ్ళకి పారాసెటమాల్ అనేది లివర్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఎనీ టాబ్లెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఊరికేనే పారాసెటమాల్ వేసుకోవడం కాదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, కోవిడ్ తర్వాత ఫీవర్ అంటే పారాసెటమాల్ కామన్ అయిపోయింది. ఆ ఫీవర్ ఎందుకు వస్తుందో చూడాలి, రీజన్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.